గిల్డ్ నుంచి అందరితో మాట్లాడి ఆ కమిటీతో ఏంటంటే అకౌంటబిలిటీ తీసుకొస్తున్నాం. అకౌంటబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోరంటే అతను ఏ ఛానల్ నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అంటే మనం కంటెంట్ ఏది రిస్ట్రిక్ట్ చేయటం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ. ఇప్పుడు అతను ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక హీరో మనకు ఫోన్ చేసి ఇలా నెగిటివ్గా పెట్టారంటే అతను పట్టుకుంటాకే మనకు 1-2 days పడుతుంది. అట్లా కాకుండా ఆ తీసుకెళ్ళిన కంటెంట్ ఎవరు, దానికి అకౌంటబిలిటీ. మీరు ఫోన్ చేసి ఇబ్బంది లేకపోతే మనకి ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడైనా ఇబ్బంది వచ్చి ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు ఆ ఇబ్బందిని తొలగించేదానికి ఇమీడియట్లీగా మనకి సొల్యూషన్ కోసమని ఈ కంటెంట్కి అకౌంటబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది ఈ వారం రోజుల్లోనే ఫైనలైజ్ చేస్తున్నాం. అలాగే మనకి ఏ అసోసియేషన్కి మనకు అనుబంధం కలిగాము, కానీ మనకు మాత్రం 2021లో డిజిటల్ మీడియా అసోసియేషన్ ఒకటి పెట్టాం. దాన్ని యాక్టివ్ చేయలేదు, అది యాక్టివ్ చేసే పనిలో ఉన్నాం. ఈ వారంలో అది కూడా డిజిటల్ మీడియా యాక్టివ్ చేసి, అంటే ఒక సిస్టమ్, ఒక జర్నలిస్ట్ అంటే ఒక రైట్ వీళ్ళు ఇది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కూడా పెరిగి వాళ్ళు కూడా జర్నలిస్టులు అంటారు. ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు, జర్నలిస్టులు ఎవరు, అసలు సోషల్ మీడియా ప్రమోషన్స్ ఎవరు, అంటే ఇదంతా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కొద్దిగా డివైడ్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని, ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ జర్నలిస్టుల మీట్ అని కొద్దిగా డివైడ్ చేసే ప్రయత్నంలో మేము పిఆర్ఓ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి అందరికీ ఆరోగ్యం ఆనందంతో పాటు ముందు మనం తిరిగే సొసైటీని కూడా పొల్యూట్ కాకుండా ఈజ్ ఎ గుడ్ సొసైటీ, మనం కలిస్తే అందరూ సరదా మాడుకుని ఉండాలనేది మన అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో మేము ఫ్రంట్ ఫేస్ కనిపిస్తున్నాం. మేము ముందు మా వెనకాల ఇంకా 180 మంది మొత్తం అందరూ కలిపితే అసోసియేషన్ ఇది. మీ అందరు సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఇంకా ముందు తీసుకెళ్దాం. ప్రతి నెల మేము బాడీ మీటింగ్ పెట్టుకుంటాం. ప్రతి ఫస్ట్ వీక్ బుధవారం రోజు, ప్రతి మంత్ ఫస్ట్ వీక్ బుధవారం బాడీ మీటింగ్ జరుగుద్ది. నవంబర్లో మా జనరల్ బాడీ మీటింగ్ జరుగుద్ది. జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు అసోసియేషన్ కొత్త మెంబర్స్ని మార్చడం, పాత వాళ్ళు వేరే ఫీల్డ్, మన దగ్గర నుంచి కొంతమంది పిఆర్ఓగా వెళ్తూ ఉంటారు, కొంతమంది ప్రొడ్యూసర్లు అవుతున్నారు, కొంతమంది యాక్టర్స్ అవుతున్నారు బిజీగా. వాళ్ళు మార్చి మళ్ళీ జర్నలిస్టులు ఎవరైతే మళ్ళీ ఫీల్డ్లోకి వస్తున్నారో వాళ్ళు మార్చి ఎవ్రీ ఇయర్ నవంబర్లో కొత్త బాడీని మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళే కుదరదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అందరూ కలిసి అందరూ హ్యాపీగా ఉండాలి, రకరకాలుగా ఉండొద్దని. అందరూ ఒకటే కోరుకోండి, సినిమా ఇండస్ట్రీ బాగుంటే అందరూ బాగుంటారు, అందులో మనం కూడా ఉంటాం. అంతేగాని ఓ నెగిటివ్ సెన్సర్ చూస్తే నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది. అందరూ ఇది పాజిటివ్ మైండ్తో ఉండాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మనల్ని ఆహ్వానం అందించిన అందరూ కూడా థ్యాంక్ యూ.